హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫినిటీ స్టెప్స్. ఈ వీక్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. ఇంకా వీకెండ్లో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండే. ఊకే ఫోన్లో చూస్తూ ఉంటే ఫుడ్ ఐటమ్సే వచ్చినాయి. వీక్ మొత్తం ఇంట్లో ఐటమ్స్ చేసుకొని తినేసి బోర్ కొట్టింది. అలా బయటికి వెళ్దామని అనిపించింది. సరే అని అయితే స్టార్ట్ అయిపోయాం. అంతా రెడీ అయిన తర్వాత చూస్తే మా ఊరికైతే బస్సులు రావట్లేదు. అది తెలిసిన ముచ్చట్ని. కానీ ఇంకేమైనా ఉంటాయని చూస్తూ ఉంటే ఏమీ లేకుండే. మా ఆశలు నిరాశలు అయినట్టే అనిపించింది. కానీ లాస్ట్లో వచ్చిందండి టాటా మ్యాజిక్. ఇంకా అది ఎక్కేసి పక్కనూరికైతే వెళ్ళిపోయాము. అక్కడ నుంచి బస్ ఎక్కైతే మా ఊరు దగ్గరలో సిటీ అంటే మెట్పల్లి, అక్కడికి వెళ్ళాము. ఫ్రీ బస్సు పుణ్యమా అనేసి జనాలైతే చాలా ఉండే. జర్నీ అంతా స్టాండింగ్ పొజిషన్లోనే అయింది. ఎలాగోలా అయితే మెట్పల్లికి అయితే రీచ్ అయినాం. ఇంకా అక్కడ ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ప్లాన్ అని ఏం పెద్దగా లేదు కాబట్టి ఇంకా ఫేమస్ టెంపుల్ కదా, పీస్ఫుల్గా ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనేసి దేవుడిని అయితే దండం పెట్టేసుకున్నాము. ఇంకా ఈ టెంపుల్లో అయితే బొట్టు పెట్టుకోవడానికి అయితే ఒక అరేంజ్మెంట్ ఉండే. మనకెవరు నామం పెట్టద్దని మేమే 3 నామాలు పెట్టేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. నాకున్న ఫోటోగ్రఫీ స్కిల్స్తో అయితే టెంపుల్ వ్యూని కొంచెం క్యాప్చర్ చేశాను. ఇంకా దేవుడికైతే దండం పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాలు అయితే బుద్ధిగా యాక్టింగ్ చేసి అయితే కూర్చున్నాం. ఇంకా చుట్టుపక్కల అటు ఇటు చూడగానే ప్రసాదాలు అయితే పెడుతున్నట్టు అనిపించింది. దగ్గరికి పోయి యూత్ అయితే పులిహోర పెడుతున్నారు. ఇక ఫైనల్గా అయితే మన చేతులకు ప్రసాదం వచ్చేసింది. ఇంకా దిక్కులు చూడకుండా పని కానిచ్చేసాము. ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత టిఫిన్ తిందాం అనుకున్నాం. చిన్నప్పటి నుంచి తిరుగుతున్న ప్లేసే కదా, అప్పటి నుండి ఇప్పటి వరకు ఫేమస్ టిఫిన్ సెంటర్ ఇక్కడ అంటే రాజేష్ టిఫిన్ సెంటర్. చూడ్డానికి చిన్ననే ఉంటుంది కానీ జనాలు అయితే ఎక్కువ వెళ్తారు ఇక్కడికి. మేమైతే మా ఆర్డర్ చెప్పేసుకున్నాం. ఇక్కడ కూడా స్టాండింగ్ పొజిషనే, కానీ అమ్మాయిలమని చెప్పేసి లోపల సీటింగ్ ఆప్షన్ ఉందనేసి అయితే మమ్మల్ని వెళ్ళమన్నారు. ఇంకా ఆర్డర్ చేసిన టిఫిన్ కూడా వచ్చేసింది. చిన్నప్పుడు ఒకటే దగ్గర తినేది కాబట్టి మంచిగా అనిపిస్తుండే. ఇప్పుడు ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చి ఇక్కడ తినేసరికి అంత సాటిస్ఫాక్షన్ ఏమి అనిపించలే. ఇంకా చిన్న చిన్న షాపింగ్ అయితే వేసేసుకున్నాం. ఎందుకో సమోసా తినాలనిపించినుండే. స్వీట్ హౌస్కి అయితే వెళ్ళాము. అక్కడ అది తప్ప అన్నీ ఉన్నాయి. ఇక అన్నీ చూసేసి కొన్ని ఐటమ్స్ అయితే మన సంచిలో వేసేసుకున్నాము. సంచిలో వేసేసుకోవడం అంటే ఫ్రీ ఏం కాదు, పైసలు గట్ట తెచ్చుకున్నాం. తర్వాత ఇంకేం చేద్దామని ఆలోచిస్తూ మా అమ్మకు ఫోన్ చేస్తే అయితే మీకు దగ్గరలోనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది, అక్కడ ఏం కోరుకున్నా మంచిగా అవుతుంది అని చెప్పింది. మనకి కొంతమ్మ కోరికలు ఎక్కువనే కదా, ఇక ఎట్లయినా పోదాం అనేసి అయితే వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ప్రతి శనివారం అయితే అన్నదానం పెడతారంట. ఈ పేరు వచ్చేసి అయితే పాటి మీద హనుమాన్లని అంటారు. ఇక దేవుడికి దండం పెట్టేసుకొని అయితే అక్కడే అన్నం అయితే తినేసినాం. కొంచెం పుణ్యం కూడా యాడ్ చేసుకుందాం అనేసి అక్కడ దాతలు మనీ రాయిస్తుంటే మేము కూడా మాకు తోచినంతగా ఇచ్చాము. వెళ్ళేటప్పుడు బాగా కష్టంగా బస్సులో వెళ్ళినాం అనేసి మా వాళ్ళే వచ్చి పికప్ చేసుకున్నారు రిటర్న్లో. ఇలా మా సాటర్డే అయిపోయింది.